యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సైకిల్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా యూజీసీ నెట్ ఎందుకు రాయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వడం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంది, ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఎవరైతే పీజీ చేసే ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, పీజీ తర్వాత ఎవరైతే పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ యూజీసీ నెట్ వల్ల మనము పిహెచ్డి చేసుకోవచ్చు. సో పీజీ తర్వాత ఎవరైతే పిహెచ్డి ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డి చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. సో మన ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఎక్కడన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీ యొక్క ఏదైతే పీజీ సబ్జెక్ట్లో చేశారో అప్పుడు జాబ్ నోటిఫికేషన్ పడితే మీరు ఈ యూజీసీ నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన కట్ ఆఫ్ మీరు క్వాలిఫై ఉంటే మీరు అప్లికేబుల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. సో మీరు ఎక్కడన్నా పిహెచ్డి చేసేటప్పుడు మీకు పర్ మంత్ 35,000 to 40,000 అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ ఎగ్జామ్ని క్వాలిఫై చేశారు కాబట్టి మీకు రీసెర్చ్ పర్పస్ ఎవ్రీ మంత్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు 3 బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిహెచ్డి చేసుకోవచ్చు, సెకండ్ పాయింట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, థర్డ్ పాయింట్ వచ్చేసి జేఆర్ఎఫ్ అంటే మంత్లీ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు పిహెచ్డి జాయిన్ అవుతారో అప్పుడు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇవి బెనిఫిట్స్. సో ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు జూన్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు, ఇలా 2 times ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ మనకు డిసెంబర్ 2024లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. సో 1 by 1 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్స్ అండి. సో ఎవరైతే పీజీ సెకండ్ ఇయర్స్ కావచ్చు, పీజీ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 19th November to 10th December వరకు ఛాన్సెస్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఓసీ 1,150 రూపీస్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వచ్చేసి 600, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ వచ్చేసి 325 రూపీస్ మీకు ఛార్జెస్ ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన మిస్టేక్స్ కావచ్చు, ఏమన్నా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే December 12th to 13th 2 days ఛాన్సెస్ ఇచ్చారు, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 1st January నుంచి 19th January 2025. సో ఇక్కడ డిఫరెంట్ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా ఒక పీజీ సబ్జెక్ట్ వాళ్ళకు ఒక రోజు అట్లా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1st January to 19th January ఎగ్జామ్స్ ఏదో ఒక రోజు మీకు షెడ్యూల్ చేస్తారు, ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయాలి. సో డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో బేసిక్స్ ఉంటాయి, లైక్ టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్. సో బేసిక్స్ అన్నీ మనకు పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మీ యొక్క పీజీ ఎందులో చేశారో దానికి సంబంధించిన మొత్తం క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో దీని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు మెయిన్ పర్పస్ ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో ఇది వచ్చేసి మనకు నేషనల్ వైడ్ ఎగ్జామ్. సో అందులో మీరు క్వాలిఫై అయినప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఇస్తారు. కాకపోతే ఆ ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం కదా, దాంట్లో మీ యొక్క మార్క్స్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే వచ్చేసి ఫస్ట్ జేఆర్ఎఫ్ అంటారు. సో జేఆర్ఎఫ్, సెకండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, థర్డ్ పిహెచ్డి. సో ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ మీకు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతుంది సపోజ్ మీరు క్వాలిఫై అయితే. సో మన మార్క్స్ బట్టి మీరు ఎన్నిటికీ ఎలిజిబుల్ అని ఇస్తారు. సో ఇక్కడ జేఆర్ఎఫ్ అంటే మీరు క్వాలిఫైడ్ యాజ్ జేఆర్ఎఫ్ అంటే జేఆర్ఎఫ్ అనేది ఫస్ట్ పొజిషన్. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకు జేఆర్ఎఫ్కి సెలెక్ట్ చేస్తారు. సో జేఆర్ఎఫ్ వస్తే మీకు ఆటోమేటిక్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్, పిహెచ్డి చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్. అంటే 3 ఆప్షన్స్ ఇస్తారు, మీరు ఏ ఆప్షన్ అన్నా చూస్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది. ఓన్లీ క్వాలిఫైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేసుకోవచ్చు, పిహెచ్డి వేసుకోవచ్చు, కానీ జేఆర్ఎఫ్ రాదు. అంటే గవర్నమెంట్ నుంచి మీకు మనీ రాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడ్డప్పుడు అసిస్టెంట్ వేసుకోవచ్చు. లేదా నాకు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ చేయాలని లేదు, నేను పిహెచ్డి వేసుకుందాం అనుకుంటున్నా, పిహెచ్డి వేసుకోవచ్చు, కానీ అమౌంట్ ఇవ్వరు, జస్ట్ పిహెచ్డి వేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ పిహెచ్డి అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. పిహెచ్డి అని మీ ర్యాంక్ కార్డ్ మీద పిహెచ్డి, ఓన్లీ పిహెచ్డి అంటే ఓన్లీ పిహెచ్డి చేసుకోవచ్చు ఏదో ఒక యూనివర్సిటీలో. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఎగ్జాంపుల్ జేఆర్ఎఫ్ అనేది ఫస్ట్ ప్రైజ్. సో ఫస్ట్ ప్రైజ్ వస్తే మీరు ఈ 3 వాటికి ఎలిజిబుల్.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వేసుకోవచ్చు, పిహెచ్డి వేసుకోవచ్చు. థర్డ్ ప్రైజ్ అంటే ఓన్లీ పిహెచ్డి వచ్చిన వాళ్ళు, అంటే పిహెచ్డి మాత్రమే చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా టార్గెట్ వచ్చేసి జేఆర్ఎఫ్కి మీరు టార్గెట్ పెట్టుకోండి. సో జేఆర్ఎఫ్ వచ్చిందనుకోండి, మీరు పిహెచ్డి చేస్తూ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లో మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డది అసిస్టెంట్ ప్రొఫెసర్, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఓన్లీ సెలెక్టెడ్ ఫర్ పిహెచ్డి అని వస్తే పిహెచ్డి మాత్రమే వేసుకోవచ్చు. మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి మళ్ళీ యూజీసీ నెట్ కావాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే సరిపోతుంది. 7th పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను, పేపర్ 1 వచ్చేసి మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్ వచ్చేసి. సో ఈ పేపర్ 2 వచ్చేసి ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో ఎంఏ వేస్తే ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి ఆల్రెడీ అర్థమెటిక్కి, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా బేసిక్స్ అన్నీ కవర్ అయ్యి ఉంటాయి. ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. అది పేపర్ 1, పేపర్ 2 కలిపి 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా కలిపి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. సో దానికి మీరు జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యారా, అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలెక్ట్ అయ్యారా, పిహెచ్డి సెలెక్ట్ అయ్యారా, వాళ్ళే ఇస్తారు. సో అవి మెయిన్ పాయింట్స్. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇది చాలా ప్లస్ పాయింట్ అండి స్టూడెంట్స్కి. సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో మీ యొక్క అన్ని అటెంప్ట్ చేయాలి, ఎన్ని మార్క్స్ వస్తే దాని బేస్ మీద మీకు కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసి పీజీ కంప్లీట్ అయి ఉండాలి, ఆర్ సెకండ్ ఇయర్ పీజీ చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ యూజీసీ నెట్కి. సో ఇక్కడ మీ యొక్క పీజీ సబ్జెక్ట్లో 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి, ఎవరైతే ఓసీబీసీ కావచ్చు, అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ మినిమం ఉండాలి. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు రాసుకోవచ్చు, మీరు కూడా ఎలిజిబులే. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు రాసుకోవచ్చు. ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు పిహెచ్డి చేసుకోవడానికైనా ఎలిజిబులే. పిహెచ్డి విత్ జేఆర్ఎఫ్, అంటే జేఆర్ఎఫ్ అంటే మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. సో అది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీలో జాబ్ వేకెన్సీస్ పడ్డాయి. సో అప్పుడు మీకు క్వాలిఫైడ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంటేనే ఎలిజిబుల్, ఓన్లీ పిహెచ్డి ఉంటే నాట్ ఎలిజిబుల్. సో మీరు టార్గెట్ వచ్చేసి జేఆర్ఎఫ్కి మీరు క్వాలిఫై అయితే మీకు మంత్లీ స్టైపెండ్ వస్తుంది, పిహెచ్డి చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తే నాకు ఎప్పుడైనా జాబ్స్ పడితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి మీరు కట్ ఆఫ్ ఆ రేంజ్లో ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఎవ్రీ ఇయర్లీ 2 times పడుతుంది. సో పీజీ సెకండ్ ఇయర్ నుంచే మీరు రాయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ప్యాటర్న్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత కట్ ఆఫ్ ఉంది. సో చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అండి, చాలా తక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంది నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, లేదంటే పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ పీడిఎఫ్, సో అసలు ఎట్లుంటుంది ప్యాటర్న్ ఏంది, ఇవి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో డీటెయిల్డ్ పీడిఎఫ్ ఉంటుంది. సో మీరు చదువుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సెకండ్ ఇయర్స్ మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో దట్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు యూజీసీ నెట్కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.